అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్తో మా ప్రతినిధి సాయి కృష్ణ ముఖాముఖిని రంపచోడవరం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అల్లూరి పాడేరు జిల్లా మారేడుమిల్లి అరణ్యంలో ఎన్కౌంటర్ జరిగింది. ఇక్కడ మావోయిస్టు కీలక నేత హెడ్మాతో పాటు 6గురు మృతి చెందారు. దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే వివరాలు వెల్లడించారు. అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఆయన మాట్లాడున్నాం. సార్, ఇది సుమారుగా ఎన్ని గంటలు జరిగింది? మారేడుమిల్లి ఏ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది సార్? నమస్కారం. ఈరోజు ఉదయం మనకి పోలీస్ పార్టీస్ చెప్పిన ప్రకారంగా 6:30 to 7 మధ్యలో ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన నియర్లీ 20-25 మినిట్స్ ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ నడిచిన అప్పుడు పోలీస్ పార్టీస్ ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ తర్వాత కూంబింగ్ కంటిన్యూ చేసిన సమయంలో వాళ్ళకి 6 బాడీస్ ట్రేస్ అయిన వెంటనే మన సోర్సెస్ ఇవాళ ఫోటోగ్రాఫ్స్ పంపించి సిగ్నల్ ఏరియా లేదని ప్రాంతం ఆ ప్రాంతంలో కనెక్టివిటీ చాలా ఇష్యూస్ ఉంటున్నాయి. దీని కారణం కొద్ది సమయం తర్వాత మన దగ్గర ఫోటోగ్రాఫ్స్ అండ్ సమాచారం వచ్చి ఆ ఫోటోగ్రాఫ్స్ని మన సోర్సెస్కి పంపి వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగిన ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన ప్రాంతం మన మారేడుమిల్లి హెడ్ క్వార్టర్స్ నుండి సుమారు 5 కిలోమీటర్ లోపల డిస్టెన్స్లో ఉంటున్నాయి. అప్పుడు కూడా ఇది కొండ ప్రాంతం మొత్తం ఫారెస్ట్ ఏరియా ప్రాంతంలో వాళ్ళు గతంలో కూడా మీరు చూసారా జూలై 4లో కూడా మన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన అప్పుడు కూడా అది మారేడుమిల్లి రంపచోడవరం లిమిట్స్లో జరిగిన. సో ఒక క్లియర్గా మావోయిస్ట్ మన ఏఎస్ఆర్ జిల్లాలో ఈ మారేడుమిల్లి రంపచోడవరం ప్రాంతంని ఒక షెల్టర్ జోన్గా వాళ్ళు తీసుకుంటున్నారు. కొన్ని రోజుల నుండి మన ఈ విషయంలో సమాచారం ఉంది. ఈ ప్రాంతంలో మావోయిస్ట్ గతివిధి జరుగుతున్నాయి. దీని కారణం కంటిన్యూస్గా ఆపరేషన్స్ నడిచిన ఈరోజు మనకి పోలీస్ పార్టీస్ యొక్క మంచి రిజల్ట్ వచ్చిన ఏజెన్సీ ప్రాంతంలో ట్రైబల్స్కి బాధ పెట్టే వాళ్ళని పోలీస్ పార్టీ వాళ్ళు న్యూట్రలైజ్ చేసి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఈ ప్రాంతంలో శాంతి భద్రత వాళ్ళు చూపిస్తున్నారు ఎలాగా మనకి పెట్టుకోవాలి. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో పోలీస్ పార్టీస్ బయటికి వచ్చిన తర్వాత మనకి సమాచారం వచ్చిన ప్రకారంగా ఈ మడవి హిడ్మా అదేవిధంగా రాజే అండ్ 4 మావోయిస్ట్ ఉన్నాయి. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో 4 మేల్ 2 ఫీమేల్ బాడీస్ ఉన్నాయి. దీంతో ఈ మావోయిస్ట్ ఈ ప్రాంతంలో ఉండే సమయంలో పూర్తిగా వాళ్ళు కూడా ప్రిపేర్గా వచ్చారు. డెటోనేటర్స్ కూడా చాలా ఎక్కువ నంబర్స్లో తీసుకొచ్చారు. పోలీస్ పార్టీస్కి మనకి సమాచారం తెలిసిన ప్రకారంగా ఇప్పుడు కూడా కొన్ని మావోయిస్ట్ ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు. వాళ్ళు హైడింగ్లో ఎక్కడైనా షెల్టర్లో ఉంటున్నాయి. మనకి కూడా ఆపరేషన్స్ ఇప్పుడు నడుస్తున్నాయి. మిగతా వివరణ ఎప్పుడైనా మనకి రిజల్ట్ వస్తున్నా మీకు సమక్షంలో పెడుతున్నాం. హిడ్మా అనేది మావోయిస్టులో ఒక కీలకమైన నాయకుడిగా ఉన్నారు. అట్లాగే కేంద్ర కమిటీ సభ్యుడు, సౌత్ బస్టర్ కమాండెంట్గా చాలా కార్యక్రమాల్లో కూడా ఇతను ప్రమేయం ఉందనేది కూడా ఇప్పటికే పోలీస్ శాఖ ప్రకటించింది. రివార్డులు కొన్ని రాష్ట్రాలు కూడా ఉన్నాయి ఇతని మీద. ఈ విజయం మీరు ఇతని మీద సాధించడం ఎట్లా భావిస్తారు పోలీస్ శాఖ? పోలీస్ శాఖ ప్రకారంగా మనకి చూస్తే ఈ మావోయిస్ట్ ఐడియాలజీ ఎవరైనా లీడర్ ఉంటున్నాయి. మావోయిస్ట్ ఐడియాలజీ ట్రైబల్స్ దీన్ని ఇప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేదు. ట్రైబల్స్ క్లియర్గా దీన్ని డిస్కార్డ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మావోయిస్ట్ ఐడియాలజీ ప్రకారంగా కూడా చూస్తే వాళ్ళు ఈ ట్రైబల్ ప్రాంతంని ఒక షెల్టర్ జోన్గా తీసుకుంటున్నారు. సో అది క్లియర్. మనకి సక్సెస్ స్టోరీస్ మారేడుమిల్లి రంప ప్రాంతం అదేవిధంగా ఏఎస్ఆర్ జిల్లాలో ఎప్పుడైనా ఇంపార్టెంట్ లీడర్స్ మావోయిస్ట్ ఇక్కడ మూవ్మెంట్ చేసిన వెంటనే మనకి సమాచారం వస్తున్నాయి. సో అది చాలా క్లియర్. నేమ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ట్రైబల్స్కి డెవలప్మెంట్ రావాలి. ట్రైబల్స్కి డెవలప్మెంట్ ఓన్లీ ఒక డెమోక్రటిక్ ప్రాసెస్తో వస్తుంది. సో దీనిలో లా అండ్ ఆర్డర్ ప్రకారంగా మనకి బాధ్యత ఏమైనా ఉన్నా ఖచ్చితంగా అది చేస్తున్నాం. ఎలాంటి కార్యక్రమాల్లో మావోయిస్ట్ కార్యక్రమాల్లో పాల్గొనేవారు? పోలీస్ శాఖకి తన వల్ల ఎలా ఇబ్బందులు కలిగిన పరిస్థితులు ఉండేవి?
మీరు చెప్పిన ఖచ్చితంగా అది నిజమే. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో తిరిగి సమయంలో అతను మోర్ దెన్ 28 అటెంప్ట్స్ అండ్ సక్సెస్ఫుల్ అటెంప్ట్స్ వాళ్ళ మావోయిస్ట్ ప్రకారంగా చూస్తే పోలీస్ పార్టీ పైన సక్సెస్ఫుల్గా వాళ్ళు చాలామందిని పోలీస్ వాళ్ళని నష్టం చేశారు. చాలా పోలీస్ పర్సనల్ మార్టీర్ అయిపోయారు ఛత్తీస్గఢ్, అదేవిధంగా మన తెలంగాణ బార్డర్ ప్రాంతంలో కూడా. అది ఒకటి. బట్ ముఖ్యమైన మనకి చూసుకోవాలి ట్రైబల్ డెవలప్మెంట్. సో అది మనకి ముఖ్యమైన రెస్పాన్సిబిలిటీ. ఆంధ్ర, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఈ దండకారణ్యం ప్రాంతంలో కూంబింగ్ చాలా ముమ్మరంగా కేంద్రం ఆదేశాలు ఉన్నాయి. ఈ 4 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమన్వయంతో కూంబింగ్ చేస్తున్నారు. మిగతా ప్రాంతాలకు షెల్టర్ జోన్గా మావోయిస్టులు, మిగిలి ఉన్న మావోయిస్టులు మార్చుకున్నారనుకోవచ్చు. ఇప్పుడే మీకు చెప్పాం మిగతా ప్రాంతంలో ఇప్పుడు ఎస్పెషల్లీ మన ఏఎస్ఆర్ జిల్లాలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అన్ని చోట్ల మనకి లాస్ట్ 10-15 ఇయర్స్లో జరిగిన డెవలప్మెంట్ కారణం మావోయిస్ట్కి షెల్టర్ జోన్గా ఇది ఇప్పుడు పాసిబిలిటీ లేదు. రెండోది ట్రైబల్స్కి ఒక మినిమం అవేర్నెస్, మనకి ఒక క్రిటికల్ మాస్ అవేర్నెస్ ఉంటున్నాయి. ఈ ఐడియాలజీగా వాళ్ళకి ఎలా నష్టం అవుతున్నాయి అది క్లియర్గా లాస్ట్ 10 ఇయర్స్లో బాగా వచ్చినాయి. ఆ క్రిటికల్ మాస్ ఆఫ్ అవేర్నెస్ ఇప్పుడు ఒక మనకి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్గా ఉపయోగపడుతున్నాయి. సో ఖచ్చితంగా ఏఎస్ఆర్ జిల్లా కానీ ఆంధ్రప్రదేశ్లో మావోయిస్ట్కి షెల్టర్ జోన్ పాసిబుల్ లేదు. బట్ వాళ్ళు ట్రై చేస్తారు, దే కెన్ ట్రై. బట్ మనం కూడా ట్రైబల్స్ 100% సపోర్ట్ చేస్తున్నాయి. విజయవాడలో 28 మంది దొరికారు, కాకినాడలో 2. ఇంకా వేరే ప్రాంతాల్లో కూంబింగ్ ఎలా సాగుతోంది? షెల్టర్ జోన్లో ఇంకేమన్నా మావోయిస్టులు జాడ ఉండే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్లో? అది ఒక నోన్ ఫ్యాక్ట్. మనకి ఆంధ్రప్రదేశ్ నుండి నక్సలిజం పుట్టిన, సో ఇప్పుడు కూడా ఒక సాఫ్ట్ కార్నర్ కొంతమంది మనిషికి ఉంటున్నాయి. దీని కారణం ఇప్పుడు మీరు చెప్పిన సమాచారం కూడా కొన్ని సక్సెస్ స్టోరీస్ మిగతా డిస్ట్రిక్ట్స్ నుండి కూడా వస్తున్నాయి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్కి కూడా ఎప్పుడు అవగాహన వచ్చింది. ఒక సమయంలో జరిగిన సంఘటన ఒక పర్టికులర్ ఏజెండా కారణం నక్సలిజం పుట్టిన, ఇప్పుడు ఆ ఏజెండాకి సీడ్ కూడా ఒక పాసిబిలిటీలో లేదు కి మళ్ళీ వాళ్ళు ఈ ప్రాంతంలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ ఏమైనా షెల్టర్ జోన్ చేసి కొంతమందిని సింపథైజర్స్ని డెవలప్ చేసి వాళ్ళు చేయాలితో ఖచ్చితంగా డెమోక్రటిక్ వేలో వాళ్ళు ఏమైనా న్యూ పాసిబిలిటీస్ ఉంటున్నాయి. మనవి కూడా ప్రభుత్వం కూడా చెప్తున్నాయి వెపన్స్ని వదిలేసి సరెండర్ చేయాలి. సరెండర్ చేస్తే వీల్ ఆల్ వెల్కమ్. ఇప్పుడు పారిపోయిన వాళ్ళ కోసం కూంబింగ్ ఎలా సాగుతోంది? మీరు అట్లాగే ఈ ఎన్కౌంటర్లో ఏమేమి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు? కూంబింగ్ ఆపరేషన్స్ ఇప్పుడు కంటిన్యూస్గా ఉన్నాయి. ఎందుకంటే మనకి సమాచార ప్రకారం ఇప్పుడు కూడా కొంతమంది మావోయిస్ట్ ఈ ప్రాంతంలో తిరుగుతున్నాయి అండ్ కొంతమంది పారిపోయారు ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో. మనకి ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో దొరికిన AK-47s ఉన్నాయి, 2 దెన్ పిస్టల్ ఉన్నాయి, రివాల్వర్ ఉన్నాయి, సింగిల్ బ్యారెల్ వెపన్ ఉన్నాయి, AK-47 సంబంధించి మ్యాగజైన్స్ అండ్ రౌండ్స్ అండ్ పిస్టల్ సంబంధించి రౌండ్స్, ఎంటీ షెల్స్, మనకి డెటోనేటర్స్ చాలా ఎక్కువ నెంబర్లో ఉంటున్నాయి. దాని అదేవిధంగా బ్లాస్టింగ్ వైర్స్, ఫ్యూజ్, అన్ని ఐటమ్స్ మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ప్లేస్ నుండి దొరికినాయి. థ్యాంక్ యూ. ఇది ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్ట్ కీలక నేత హెడ్మా 28 సార్లు పైగా పోలీసులపైన అటాక్ చేశారు. అలాగే ఈ షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకున్న ముమ్మర కూంబింగ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పరిస్థితుల్లో ముమ్మరంగా కూంబింగ్ చేయటం, ఈ షెల్టర్ జోన్గా ఇలా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం అల్లూరు జిల్లా వైపు వచ్చారు. ఈ కూంబింగ్ ఇంకా కొనసాగిస్తాం, గిరిజనులకు అండగా ఉంటాం, అవేర్నెస్ వాళ్ళలో అవగాహన కల్పించి మావోయిస్టులకు సానుభూతి లేకుండా చేస్తామని అల్లూరి పాడేరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ చెబుతున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్, రంపచోడవరం.